పహల్గామ్లో చూసుకున్నట్టయితే చాలా బాధాకరమైన విషయం. ఎందుకోసమంటే ఇప్పుడు ఉన్న స్థితిలో పహల్గామ్లో ఆ విధంగా ఉగ్రదాడి జరిగిందంటే మన దగ్గర ఉన్నటువంటి ఒక ఆర్మీ అనేది నెగ్లిజెన్స్ చేయడం వల్ల వాళ్ళు మన దగ్గర చొరబడి మన దేశంలో ఉన్నటువంటి ఆర్మీ జవాన్లనే అట్లా చేయడం అనేది చాలా బాధాకరం. ఇంకో విషయానికి వస్తే వారు మరీ మన దగ్గర ఉన్నటువంటి లోపాలను చూసుకుంటూ అంత డేర్నెస్గా వచ్చి చేయడం కరెక్ట్ కాదు. దానివల్ల మిస్టేక్ నాకున్న ఒపీనియన్ ఏంటంటే మన దగ్గర ఆర్మీ కరెక్ట్ లేదు. మనం ఇట్లా చేయడం వల్ల మన దేశానికి చొరబడి ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదని నా యొక్క ఒపీనియన్. దీన్ని బట్టి చూసుకున్నట్టయితే ఈ పరిస్థితుల్లో భయపట్టిస్తే కాని పని. 100% మన భారత్ ఏం చేయాలంటే వారిపైన యుద్ధం మననైతే ఏ విధంగా మనల్ని ఏ విధంగా మతం చూసుకుంటే ఏ విధంగా మననైతే హింస చేశారో వారు కూడా అదే విధంగా హింసించి మరియు మనకు ఉన్నటువంటి మన భారత్లో ఆర్మీ జవాన్లను ఒక సంఖ్య పెంచుకుంటే మన ప్రొటెక్షన్ మనకు ప్రొటెక్షన్ ఉంటుంది. అవును, వాళ్ళు అంటా ఉన్నారు. కానీ అట్లా ఆ మాటలు మనం వింటుంటే మనకు చాలా విటకరంగా ఉంది. మనం కూడా వారికి తగ్గట్టు పరిష్కారం చూపాలంటే మనం ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే. మన దగ్గర ఉన్నటువంటి ఆర్మీని సంఖ్య పెంచుకొని వారైతే విధంగా చేస్తారో వారిపై కూడా మనం అదే విధంగా దాడి చేస్తే బాగుంటుంది. వారికి ఇంకోసారి అలా చేయకుండా మన దగ్గర ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను ఉపయోగించి వారిపై కూడా దాడి చేయాలని చెప్పి నా యొక్క ఒపీనియన్.